అపవిత్రమైన స్థలములోనికి వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుడు నీలోండి వెళ్ళడు, నీతోనే ఉంటాడు. మరొక చోటుకి వెళ్ళినా నీ దగ్గర నుండి వెళ్ళడు, నీతోనే ఉంటాడు. ఇంకొక స్థలానికి, నేను చెప్పకూడని స్థలానికి నువ్వు అక్కడికి వెళ్ళినా నీతోనే ఉంటాడు, నీలో నుండి వెళ్ళడు. ఎందుకు తెలుసా? ఆయన ముద్ర వేశాడు కనుక నీలో నుండి. పాత నిబంధనలు వెళ్ళినట్టు వెళ్ళడు, నీతోనే ఉంటాడు. ఉండి వదిలిపెట్టాలనుకున్నాడా? ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా యేసయ్యని ఎరిగాం, యేసు ప్రభు దేవుడని నమ్మాం, ఆత్మ ముద్ర మన మీద పడింది. అయినా మనకి దేవునికి వ్యతిరేకమైన మరీ భయంకరమైనది చేయకపోయినా అటువంటి కార్యాలకు వెళ్ళినా ఈ రోజు ఇక్కడ మందిరంలో కూర్చున్నావంటే పాస్టర్ గారు వచ్చినందుకు కాదు, ఆత్మీయ సంరక్షణకు వచ్చినందుకు కాదు, దేవుడే నీ ఇంటికి వచ్చి నీ హృదయములో మాట్లాడి నిన్ను మరలా మందిరానికి ఆయన తీసుకొచ్చాడు. అది వ్యక్తుల గొప్పతనం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నువ్వు ఏ కార్యమైనా చేయి, నిన్ను విడిచిపెట్టడు, కానీ ఆ పాపములో నిన్ను ఉంచడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, నీ హృదయముతో మాట్లాడతాడు. నువ్వు చెయ్యొద్దు, నీ ఆలోచనలతో మాట్లాడతాడు, చెయ్యొద్దు. నీ తలంపుతో మాట్లాడతాడు, చెయ్యొద్దు. నువ్వు అలా అక్కడికి వెళ్ళొద్దు, అలా చూడొద్దు, అలా మాట్లాడొద్దు, ఆ ఎస్ఎంఎస్లు పంపించొద్దు, ఆ వాట్సాప్లు పంపించొద్దు, అంటే వెళ్ళొద్దు అని నీతో మాట్లాడతాడు. అది నీ ఫీలింగ్ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు లోబడే దాకా ఆ స్వరం వినబడతానే ఉంటది.